హాయ్, టుడేస్ టాపిక్ ఈస్ డయాబెటిక్ రివర్స్ అవుతుందా అవ్వదా. ఫస్ట్ నా జర్నీ చెప్తా. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వైస్లోన్ అనే ట్యాబ్లెట్, అది ఒక స్టెరాయిడ్. దానివల్ల మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడము ఇట్లాంటివి జరగడం వల్ల ఒక టూ ఇయర్స్ తర్వాత నాకు డయాబెటిక్ రేంజెస్ వచ్చినాయి. 7.5, 8 వచ్చింది. సో నేను ఈ జర్నీలో డయాబెటిక్ రేంజెస్ రాగానే నాకు టాబ్లెట్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నా HbA1c 7.8కి వచ్చింది ఒక 1 month తర్వాత. అలా 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 మనము ఈ జర్నీని మొత్తం ఒక 14 months రెగ్యులర్గా నేను ఈ ట్యాబ్లెట్ వాడినాను షుగర్ కోసము. సో దాని తర్వాత నేను నా లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ 14 monthsలో నా లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం వల్ల నాకు లాస్ట్ 18-19 months నుంచి నా HbA1c 5.2 కంటే ఎక్కువ పెరగదు. సో మనము డయాబెటిక్ రేంజ్ కంటే లోకి వచ్చేసినాం కాబట్టి నా లాస్ట్ 18 months నుంచి నేను షుగర్కి ట్యాబ్లెట్స్ వాడట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే షుగర్ ఇర్రివర్సబులా కాదా అనేది ఇర్రివర్సబులే, కానీ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మ్యాండేటరీ. మ్యాండేటరీలో మనం HbA1c అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి డైట్ అనగానే ఫస్ట్ మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తినేది రోజు జంకే, అదే మంచి ఫుడ్ కాదు. డైట్ అనేది యాక్చువల్గా మనం మర్చిపోయి మన టేస్ట్ కోసం ఇష్టం వచ్చినవి తింటున్నాం. సో దానివల్ల మనకి ఇట్లాంటివన్నీ రావడం జరుగుతున్నాయి. కానీ ప్రతి ఒడు డైట్ చేస్తున్నావా అంటే అందరూ ఆల్రెడీ ఇప్పటికే డీవియేట్ అయిపోయి ఉన్నారు. ఎవడు చెక్ చేయించుకోవట్లేదు కాబట్టి తెలియట్లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి 100% మన లైఫ్ స్టైల్ మ్యాండేటరీ ఇంపార్టెంటే. డబ్బులు ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది రెస్టారెంట్కి కాదు. మీరు ఫస్ట్ డబ్బులు ఉంటే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీ హెల్తీ ఫుడ్స్ని మాత్రం మీరు 100% మీరు కంపల్సరీ మీ డే టు డే లైఫ్లో వీక్లీ వన్స్ చీట్ చేయండి, లేకపోతే 15 daysకి ఒకసారి చీట్ చేయండి. జేబులో డబ్బులు ఉన్నాయి కదా రెస్టారెంట్లకి వాటికి వెళ్ళి హెల్త్ ఖరాబ్ చేసుకోవడము ఇది చాలా ఇప్పుడు డే టు డే ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి చిన్నదానికి సెలబ్రేట్ చేసుకోవడము, ప్రతి చిన్నదానికి పార్టీస్ చేసుకోవడము, ఇవన్నీ నన్ను అడిగితే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎప్పటివరకు అయితే లేవో వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ద డిసీజెస్. సో యువర్ ఫ్రెండ్ ఈజ్ సఫరింగ్, యూ షుడ్ నాట్ బి దేర్.